18వ అధ్యాయం 78వ శ్లోకంలో యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ ఉంటాడో, మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నిశ్చయంగా సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అంటే భగవద్గీత జ్ఞానం ఎప్పుడు ఫలదీకరణం జరుగుతుంది అని అంటే అతను శ్రద్ధగా వినేవాళ్ళు ఉంటేనే ఆ భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఆ భగవద్గీత రణరంగంలో ఎందుకు సక్సెస్ అయింది అని అంటే అక్కడ అర్జునుడు వంటి గొప్ప శుద్ధ భక్తుడు ఉన్నాడు కాబట్టే ఆ ఒక భగవద్గీత అక్కడ సక్సెస్ అయింది. సో మరి ఇక్కడ ఏమంటున్నారు, అటువంటి కృష్ణుడు అని అటువంటి అర్జునుడు ఎక్కడైతే ఉంటారో వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో విజయానికి కానీ, సంపదకి కానీ, అసాధారణ శక్తికి కానీ, నీతికి కొరత అనేది ఉండదు అని చెప్తున్నారు. అంటే మరి అంత ఇక్కడ కరెక్ట్ గా అంత భగవద్గీత అలా చెప్తుంటే కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, భగవద్గీతను ఇంట్లో పెట్టుకుంటే గొడవలు అయిపోతాయి, భగవద్గీతను ఇంట్లో ఉంచుకోరాదు, ఉంచుకుంటే యుద్ధాలు జరుగుతాయి అనే మూఢనమ్మకానికి వచ్చేస్తారనమాట. శాస్త్రాలు చదవకుండా, సరైన గురు పరంపర లేకుండా, సరైన గురువు లేకపోతే మంచిని చెడ్డ అనుకుంటాం, చెడ్డని మంచి అనుకుంటాం అనమాట. అంటే ఇక్కడ మన అంతరార్థం ఇక్కడ ఏం తెలుసుకోవాల్సి, భగవద్గీత లాంటి గొప్ప గ్రంథము ఎవరింట్లో అయితే ఉంటుందో వాళ్ళకి నిశ్చయంగా సంపద కానీ, విజయము కానీ, అసాధారణ శక్తి కానీ, నీతి కానీ అన్ని కూడా కంపల్సరిగా లభిస్తాయి. అయితే ఓన్లీ బుక్ పెట్టుకుంటేనే వచ్చేస్తాయంటే కాదు. బుక్ ఎందుకు ఉండాలి, ఆ బుక్ను కొనుక్కుంటే సరిపోతుందా? కాదు, దాన్ని చదవాలి. ఎవరి ఆధ్వర్యంలో చదవాలి? మంచిగా మనము ఒక సాంప్రదాయాన్ని పట్టుకోవాలి, బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం. దాంట్లో మనకి ప్రస్తుతం ఉన్న గురు పరంపరలోని లాస్ట్ గురువైన శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తూ ఆయన చెప్పిన విధంగా సాధన చేస్తూ ఈ యొక్క భగవద్గీత యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో వైష్ణవ సాంగత్యంలో తప్పకుండా మన జీవితంలో సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి మనకి లభిస్తుంది.